సో హాయ్ హలో గైస్ అందరూ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వచ్చేసరికి మన కార్ ఫస్ట్ సర్వీస్ అయితే చేయబోతున్నాను. అండ్ ఈరోజు డేట్ వచ్చేసరికి 28th of August అనమాట. కార్ తీసుకొని 2 months పైన అయిపోయింది. 21st 2 months అయితే అయిందనమాట వెహికల్ తీసుకొని. సో చాలా లేట్గా అయితే చేస్తున్నాను సర్వీస్ అయితే మాత్రం. అండ్ ఆల్సో కిలోమీటర్స్ కూడా చాలానే తిరిగింది. ఓడో చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి ఓడో 2350 km అయితే తిరిగిందనమాట. ఏదో వార్నింగ్ వస్తుంది చెక్ యాంటీ పొల్యూషన్ సిస్టమ్ అనేసి. అండ్ దీనికి ఇంకొన్ని మోడిఫికేషన్స్ అయితే చేయబోతున్నాను అనమాట సర్వీస్ సెంటర్ దగ్గరే. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాష్ క్యామ్ అయితే ఫిక్స్ చేస్తాను అక్కడ. డాష్ క్యామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది వచ్చేసరికి డ్యూల్ డాష్ క్యామ్, ఫ్రంట్ అండ్ ఆల్సో బ్యాక్ కూడా వస్తుంది అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే అది 70mm A510 అనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ చూస్తే ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఇక్కడైతే వైర్లెస్ ఛార్జర్ అయితే పెట్టించబోతున్నాను. ఒకవేళ అవైలబుల్ ఉంది అంటే వైర్లెస్ ఛార్జర్ అయితే పెట్టించేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ వెహికల్తో రిమోట్ స్టార్ట్ అయితే ఉంటుంది అనమాట. ఫోకస్. సో ఈ రిమోట్ స్టార్ట్ ఉంది కదా, సో ఈ రిమోట్ స్టార్ట్ అయితే వర్క్ అయితే లేదు. సో దాని గురించి కూడా ఒకసారి అడుగుతాను. లాస్ట్ టైం వెళ్ళి అడిగినప్పుడు ఏమన్నారంటే దీనికి సమ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఉంటుందని చెప్తారు. సో లాస్ట్ టైం అంటే సర్వీస్ కాదు, మా వాళ్ళు తీసుకెళ్ళి నెంబర్ బోర్డు ఫిక్స్ చేసి తీసుకెళ్ళినప్పుడు అయితే అడిగాను. దానికి ఏదో సమ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఉంటుందని చెప్పారు. సో అది కూడా చేయించేద్దాం. అండ్ ఇంకా బిల్ ఎంత అయింది ఏంటి అనేసి మొత్తం మీకు లాస్ట్లో అయితే చెప్తాను అనమాట. టైం వచ్చి 9:40 అయితే అయింది. నేనైతే మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. తను వస్తే నా ADB కూడా తన దగ్గర ఉందనమాట. సో తను నేను కలిసి అయితే వెళ్తాను అనమాట. వెళ్ళి బైక్ ఇచ్చేసి కార్ ఇచ్చేసి బైక్ కూడా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి, అవి కూడా వీలైతే చేయించేస్తాను. లైక్ ది టాప్ ర్యాక్ అయితే ఒకటి ఉంది. అండ్ ఆల్సో స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే వేయించాలన్నమాట. ఆల్రెడీ ఉంది కానీ అది బాగా పాడైపోయింది. ఈ ప్రొటెక్టర్ అయితే వేయించాలి మళ్ళీ. సో ఈ కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి, ఇవి కూడా చూసేద్దాం. అండ్ లెట్స్ సీ ఎలా అవుద్దాం మన డే. ఫ్యూల్ ఇండికేషన్ కూడా వస్తుంది. 50 km సింగిల్ పాయింట్ అయితే ఉంది. ఇప్పుడైతే ఫ్యూల్ కట్టించాలి. ఫ్యూల్ కట్టించేసి సర్వీస్కి అయితే స్టార్ట్ అయిపోతాం మన బైక్ని కూడా పెట్టుకొని. ఎవరు లేనేంటి, రా అని దొబ్బారు. ఇక్కడ వస్తేనేమో ఎవరు లేడు. ఫ్యూల్ ఫిల్ అవుతుంది, అస్సలు లేదు దీనికి. ఫుల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి దీనికి మనకి 40 లీటర్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ అంత బడ్జెట్ అయితే లేదు. సో ఫుల్ ట్యాంక్ కొట్టించట్లే. ఎందుకంటే సర్వీస్ కావాలి కదా, సర్వీస్కి చాలా ఎక్కువైపోతుంది మనకి. ఇప్పుడు మన అన్నిటికి వెళ్ళే సైడ్ అయితే రోడ్ ఎక్స్టెండ్ చేశారనమాట కొంచెం. అండ్ ఆల్సో రైట్ సైడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నాకు తెలిసి మెట్రో వర్క్స్ అవుతాయి. మనకి డబల్ డెక్కర్ టైప్ మెట్రో అయితే వస్తుంది కదా, అంటే ఒకటి హైవే టైప్, ఇంకోటి వచ్చరికి మెట్రోకి. సో ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ చూడొచ్చు. నేను అనుకోవడం అయితే అదే. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో అయితే చెప్పండి. సేమ్ సిరీస్ HE, మంది కూడా HE. టైం వచ్చేసరికి 10 అవుతుంది. ఇంకా చూడండి పైన ఫాగ్ ఎలా ఉందో. వర్షాలు అయితే మాత్రం చెతకు బాదుతున్నాయి మనకి. ఇప్పుడైతే లేదు కానీ పొద్దున్నే అయితే బాగా పడింది వర్షం అయితే. ఇప్పుడైతే లేదు, బాగానే ఉంది. కార్ అయితే మాత్రం వర్షాల వల్ల ఫుల్ మురికైపోయింది. మామూలుగా మురికి కాలేదు ఇది. వాటర్ సర్వీస్ కూడా వద్దు కదా మనకి. సర్వీసింగ్ ఫస్ట్ సర్వీస్లో బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. వాటర్ సర్వీస్ అయినాక మొత్తం జనసేన జెండాలు ఎన్ని ఉన్నాయంటే మనోడు ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇది అయిన తర్వాత కార్ ఇచ్చేసి వెంటనే స్క్రీన్ గార్డ్ అయితే వేయాలి. వీలైతే మేమే వేసేస్తాం. పెద్ద పని అయితే కాదు, బట్ చూద్దాం. అండ్ ఆల్సో బైక్ కూడా చిన్న ఇష్యూ అయితే వస్తుంది. ఇక్కడ చూసారు దీనికి ఎలా వస్తుంది, ఇక్కడ ఇంజిన్ చెక్ లైట్. సో మన బైక్ కూడా అలాగే వస్తుంది అనమాట. అది కూడా ఒకసారి వీలైతే చూపిస్తాను KTM సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళి. సర్వీసింగ్ కూడా తీసుకొచ్చాం కార్ని అయితే సర్వీస్ సెంటర్కి. ఇది ఆరెంజ్ అయితే మనకి ఇక్కడ మ్యాగ్నెట్ తప్ప వేరే కార్లు కనిపించవు. ఎందుకంటే మన నిసాన్లో ప్రెజెంట్ ఉన్న ప్రొడక్షన్ అది ఒకటే కదా. సో చాలా మంది హిట్ అయిన కార్ కూడా అది చాలా వరకు. అయితే సర్వీస్ సెంటర్ తీసుకొచ్చాను కేక్. ఇప్పుడు ఇలా ఉండేదాన్ని పీకేసి వచ్చేసిందిరా. సో ఇప్పుడు సెంట్రల్కి అయితే వచ్చామన్నమాట.
టాకో బెల్కి మనోడు టాకో సెట్ తీసుకున్నాడు అప్పుడే. అన్లిమిటెడ్ రీఫిల్స్ భయ్యా. సరిపెట్టు. సో టాకో డిప్. అరే డిప్ ఇవ్వడారా? నేను ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్లో వేస్తారు కదా ఎక్కడ మెక్డీలో వాటిలో అదే అనుకున్నాను. అది సాసీ ఫ్రైస్, ఇది డిప్. దానికి దీనికి ఎంత తేడా? మొత్తం ఈ పెప్సీ అన్లిమిటెడ్ రీఫిల్స్. అన్లిమిటెడ్ 5 times కదా, 4 to 5 times రీఫిల్స్ అన్నాడు మనోడు. మొత్తం తాగేస్తున్నాడు ఆడు నేను షేరింగ్. ఇప్పుడు తాగేసి మళ్ళీ రీఫిల్ చేసుకుంటాడంట. దీని తర్వాత అక్కడికి వెళ్ళి బోబా టీ తాగుతాను వీలైతే ఉంటే. బాగుంటుందారా బోబా టీ? అది వైల్డ్గా ఉందా? బాగుందా? 170 రూపాయలు తీసుకున్నారు భయ్యా దీనికి. 170 మీడియం. మన కార్ సర్వీసింగ్ అయితే అయిపోయింది అనమాట. కొత్తగా మెరిసిపోతుంది మన కార్ అయితే సర్వీస్ అయిపోయిన తర్వాత. అండ్ దీనికి డాష్ క్యామ్ కూడా ఫిక్స్ చేయించేసాం. అండ్ ఉన్న ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ చేసామని చెప్పారు. మరి చూద్దాం అంతాగా అయిందో. అదేంటి ఇలా ఫిక్స్ చేస్తారు? ఓడి అమ్మ. కార్ని బయటికి తీసుకొచ్చిన వెంటనే కార్ డిస్ప్లే ఆఫ్ అయిపోయింది. ఏమైందో తెలియదు. మరి చూసుకోవచ్చు, ఇక్కడ ఎక్కువ తిరగని కూడా తిరగలేదు. జస్ట్ ఇలా బయటికి తీసుకొచ్చా 500 meters 1 kilometer వచ్చాను అంతే, అంతకు మించి వెళ్ళలేదు. అండ్ ఆల్సో ఫ్రంట్ క్యామ్ కూడా బాగా ఫ్లికర్ అయింది. ఆఫ్ కూడా అయిపోయింది. అక్కడ షోరూంలో ఉన్నప్పుడు ఆఫ్ అయింది, కానీ అక్కడ ఎగ్జిక్యూటివ్ని పిలిస్తే అప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడైతే ఇలా వచ్చింది. ఇదైతే నెక్స్ట్ టైం చూపించాలి ఒకసారి తీసుకెళ్ళి. మన బైక్ అయితే టాప్ ర్యాక్ ఫిక్స్ చేయడం ట్రై చేస్తున్నాం, కానీ టాప్ ర్యాక్ అయితే ఫిక్స్ అవ్వట్లేదు. ఇంకా కొత్తగా తీసుకొని చేయొచ్చు. అండ్ ఆల్సో దాని బ్యాక్ సైడ్ బెండ్ కూడా ఎక్కువ ఉంది బాగా. హాయ్ గాయ్స్, ఇది వచ్చేసరికి వెరీ నెక్స్ట్ డే అనమాట. ఏంటంటే మనకి ఛార్జర్ ఉంది కదా, సో ఇదైతే ఇక్కడ పెడదాం అనుకున్నాను. యాక్చువల్లీ పెట్టేసి ఉంచాను, బట్ వర్షం వల్ల తడిసిపోతుందని మళ్ళీ తీస్తాను. ఇది ఏంటంటే మనకి కార్లో ఉంటుంది. కార్లో ఏముందో చూపిస్తాను మీకు ఇప్పుడు ఒకసారి. సో మన కార్ పొద్దున్నే క్లీన్ చేస్తాను, మళ్ళీ వర్షం పడింది ఇప్పుడే జస్ట్, మళ్ళీ తడిసిపోయింది. ఇదిగోండి మన కార్ డాష్ క్యామ్ అయితే బ్యాక్ సైడ్ ఇలా ఉంది. ఇక్కడ చిన్న హోల్ టైప్ చేశారు, చేసి ఇక్కడ పెట్టారు అనమాట. క్లోజ్ చేసేద్దాం. సో ఇక్కడ ఏముందంటే మనకి 75 డాష్ క్యామ్ కదా, సో దాంతో డైరెక్ట్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట మనకి. సో దీని నుంచి వర్క్ అవుతుంది. చూడొచ్చు ఇక్కడ స్పెసిఫిక్గా రాశాడు 75 అనేసి. సో దీనికి పెట్టాలనేసి స్పెసిఫిక్గా రాసి మరి ఇచ్చాడనమాట. సో అలా కనెక్ట్ అవుతుంది. అండ్ మెమరీ కార్డ్ కూడా వేస్తాను నేను దీనికి. స్టార్ట్ అవుద్ది ఇప్పుడు, కొంచెం డిలే ఉంది మరి. స్టార్ట్ అయింది. అలా ఉంటుంది మనకి డాష్ క్యామ్ అయితే. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఉంటుంది కదా. ఇది ఫ్రంట్ వ్యూ అనమాట, బ్యాక్ వ్యూ ఇది. సో ఇది బ్యాక్ వ్యూ చూడొచ్చు. ఇందులో బ్యాక్ క్యామ్ కూడా ఆన్ చేస్తుంది చూడొచ్చు మీరు. సో ఇది బ్యాక్ వ్యూ, అది ఫ్రంట్ అండ్ బ్యాక్ వ్యూ అయితే. సో అది కదా. సో గైస్ ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది కదా మన వెహికల్ది. సో దాని బిల్ ఎంత అయింది ఏంటనేసి అయితే చెప్తాను. అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటాను మీతో. ఇది వచ్చేసరికి ఆరెంజ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ మనకి షోరూమ్ అండ్ ఆల్సో సర్వీస్ సెంటర్ అయితే ఉంటుంది అనమాట. వేరు వేరు చోట్ల ఉండే. మనకి ఆరెంజ్లోనే జీప్ వస్తుంది, అండ్ ఫోర్డ్ రాదు, ఫియాట్ వస్తుంది, అండ్ ఇంకోటి ఏదో వస్తుంది బట్ డాట్సన్ ఒకటి వస్తుంది. ముందు కవాసాకి కూడా ఉండేది, బట్ ఇప్పుడు ఉందో లేదో నాకు అంత ఐడియా లేదు ఈ ఆరెంజ్ గ్రూప్లో. సో అదనమాట. ఒకసారి బిల్ అయితే చూద్దాం. బిల్ చూసుకుంటే మనకు ఓవరాల్ 4078 రూపీస్ అయితే అయ్యింది. సో అది కూడా ఎందుకు అయ్యిందంటే ఇక్కడ చూసుకోవచ్చు, అండర్ బాడీ ట్రీట్మెంట్ 3M కోటింగ్ అనమాట. సో ఇదొకటి చేయించాం అనమాట. దానివల్ల మనకి ఎంత అమౌంట్ అయితే అయ్యింది, 2700 దీని వరకు అయ్యింది. అండ్ ఇంకోటి వచ్చేసరికి నా ఫ్రీ సర్వీస్ 0 రూపీస్ ఇదంట. పైన సైలెన్సర్ కోటింగ్, ఇది అండర్ బాడీ, అదే 2707 అండ్ 1250. ఈ రెండు కలిపి సైలెన్సర్కి అండ్ ఆల్సో అండర్ బాడీకి మనకి. అంటే లైక్ వర్షాలు పడుతున్నాయి కదా, సో రెస్ట్ అవ్వకుండా ఉండడానికి అయితే ఇది యూజ్ అవుద్ది. ఎవరైనా చేయించుకోకపోతే చేయించుకోండి, చాలా యూస్ఫుల్ అనమాట ఇది మాత్రం మనకి. అండ్ పార్ట్స్ వచ్చేసరికి గ్రీజ్ వేసారంట, వాషర్ ఫ్లూయిడ్ అండ్ డిస్పో కవర్ అంట సంథింగ్.
సో ఇవన్నీ తక్కువే అయ్యాయి, 35, 50, 35. సో పెద్దగా బిల్ అయితే ఏం అవ్వలేదు. ఒకవేళ ఈ చేయించకపోతే అసలు మనకి ఎంత మహా అయితే 300, 400, 500 అయ్యేది మహా అయితే, అంతకుమించి అయ్యేది అయితే కాదు. సో అదనమాట టోటల్ బిల్ వచ్చేసరికి 4078 రూపీస్. పైన వచ్చేసరికి నా డీటెయిల్స్ అయితే ఉన్నాయి, సో అందుకే ఫోన్ పెట్టి హైడ్ చేస్తాను. సో అది. అండ్ ఆల్సో సర్వీస్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే సర్వీస్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, చాలా మంచిగా లైక్ చేశారనమాట. అప్డేట్ అయితే ఇచ్చారు ఏం చేస్తున్నారు ఏంటి అనేసి. అండ్ ఆల్సో నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దానికైతే ఫిక్స్ చేశారనమాట. నేను చెప్పిన ప్రతి ప్రాబ్లం అయితే ఫిక్స్ అయిపోయింది. కాకపోతే అక్కడ వైర్లెస్ ఛార్జర్ ఒక్కటైతే అవైలబుల్ లేదు. సో ఆ వైర్లెస్ ఛార్జర్ తర్వాత అవైలబుల్ ఉన్నప్పుడు రమ్మని చెప్పారు, అప్పుడైతే వెళ్ళి చేయించాలి. సో అదనమాట వీడియో వచ్చేసరికి. వీడియో కానీ నచ్చినట్లయితే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యు ఇన్ ద వీడియో. బై బై, టాటా, పీస్ అవుట్.